హలో ఎవ్రీవన్. నాటు చిక్కుడుకాయలతో ఎగ్ కాంబినేషన్లో కర్రీ అండి. టేస్ట్ అయితే సూపర్ ఉంటుంది. ముందైతే దానికోసం చిక్కుడుకాయలు తీసుకుని నీళ్ళు ఇవి తీసేసి నీట్గా క్లీన్ చేసి పెట్టేసుకోవాలండి. తర్వాత కావలసిన ఎగ్స్ అయితే తీసుకోవాలి. అవి మునిగే అంతవరకు వాటర్ అయితే వేసి ఉడికించాలండి. తర్వాత దాంట్లోకి కావాల్సిన ఆనియన్స్, పచ్చిమిర్చి కట్ చేసి పెట్టేసుకోవాలి. ఈ లోపైతే గుడ్లు ఉడికిపోయినాయో లేదో ఒకసారి చూసుకుని మధ్యలో ఒకసారి తిప్పుకోవాలండి. అటు ఇటు కదుపుకుంటే త్వరగా అయితే ఉడుకుతాయి. లేదంటే ఒకవైపున ఉడుకుతాయి, ఒకవైపున ఉడకవు. ఇంకా అవి ఉడికిపోయిన తర్వాత ఆ నీళ్ళు వంపేసి చల్లటి నీళ్ళు అయితే వేసుకోవాలండి. అలా అయితే తొక్క బాగా వస్తుంది. గుడ్లన్నీ తొక్క తీసేసుకున్న తర్వాత వీటికి చిన్న చిన్న నాట్స్ అయితే పెట్టాలండి. నాట్లు పెట్టకపోతే పేలిపోయే ప్రమాదం అయితే ఉంటుంది. ఇంకా గిన్నెలో కొద్దిగా ఆయిల్ అయితే వేసుకొని కొంచెం పసుపు అయితే వేసుకోవాలి అందులో. తర్వాత ఆ గుడ్లు దోరగా వేయించాలండి. తర్వాత అటు ఇటు వేయించేసుకున్న తర్వాత పక్కకు తీసి పెట్టేసుకోవాలి. ఒక ప్లేట్లోకి తీసుకుని పక్కన పెట్టేసుకుని తర్వాత అదే ప్యాన్లో ఆనియన్స్, పచ్చిమిర్చి వేసి వేయించుకోవాలి. తర్వాత అందులోనే కొంచెం సాల్ట్ అయితే వేసేసుకోవాలండి. ఆనియన్స్ త్వరగా మగ్గాలంటే ఫస్టే సాల్ట్ వేసుకుంటే త్వరగా మగ్గిపోతాయి. అవి వేయించుకోవాలి. అవి వేగిన తర్వాత నీట్గా క్లీన్ చేసి పెట్టుకున్న చిక్కుడుకాయలు ఉన్నాయి కదండి, అవి అందులో వేసేసుకోవాలి. అవైతే ఆయిల్లో ఫ్రై చేయాలండి. కాసేపు అయితే ఆయిల్లో బాగా మగ్గాలి. అప్పుడే కర్రీ టేస్ట్ బాగుంటుంది. దీంట్లో కొంచెం గ్రేవీ రావాలి అనుకుంటే నేను వంకాయ వేసుకుంటున్నానండి. మీరైతే టమాటా అయినా వేసుకోవచ్చు. టమాటా కానీ వంకాయ కానీ వేసుకుంటే గ్రేవీ వస్తుంది కర్రీకి. గ్రేవీ కోసం ఒక్క వంకాయ అయితే వేసుకున్నాను. ఇదే ప్లేస్లో టమాటా అయినా వేసుకోవచ్చు.
తర్వాత అవి ఫ్రై అయిన తర్వాత కొంచెం కారం అయితే వేసుకోవాలి. నేనైతే ఒక 2 స్పూన్ల కారం అయితే వేసుకున్నాను. కారం కొంచెం తక్కువ తినేవాళ్ళు కొంచెం తక్కువైనా వేసుకోవచ్చు. కొంచెం ఇంకా ఎక్కువ తినాలనుకుంటే కొంచెం ఎక్కువైనా వేసుకోవచ్చు. ఒక్కసారి అయితే కలిపేసుకోవాలి. కలిపేసుకున్న తర్వాత కొంచెం సిమ్‌లో పెట్టి వీటిని మగ్గనివ్వాలండి. అప్పుడే వాటర్ అయితే వేయకూడదు. చూడండి సగం మగ్గిన తర్వాత వాటర్ అయితే వేసుకున్నాను. వాటర్ వేసేసుకుని తర్వాత మనం పక్కకు తీసి పెట్టుకున్నాం కదా ఎగ్స్ అవి కూడా వేసుకోవాలి. వేసుకొని మూత పెట్టి సిమ్‌లోనే పెట్టాలండి. సిమ్‌లో పెట్టి అయితే ఉడకనివ్వాలి ఈ కర్రీని. అప్పుడే టేస్ట్ బాగుంటది. ఒక 30 మినిట్స్‌కి బాగా ఉడికిపోయిందండి కర్రీ అయితే. దీన్ని కుక్కర్‌లో పెట్టుకునేదానికన్నా నార్మల్‌గా వండుకుంటేనే కర్రీ టేస్ట్ బాగుంటుంది. వేడి వేడిగా నాటు చిక్కుడుకాయలతో ఎగ్ కాంబినేషన్‌లో కర్రీ అయితే రెడీ అయిపోయింది. టేస్ట్ అయితే సూపర్ ఉంటదండి. వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ అండి. థ్యాంక్ యూ. ఇంకొక మంచి రెసిపీతో మీ ముందుకు వస్తాను. బాయ్.